పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఒకప్పుడు నేను ఓపెన్ ఏదైతే ఎయిర్ పాలసీ ఉందో అది తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు ఫ్లైట్స్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ₹1 ఖర్చు పెట్టకుండా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల 18-20% గ్రోత్ రేటు పెరిగే పరిస్థితి వచ్చింది. దేశంలో మీరు ఒకసారి చూస్తే 800 ఫ్లైట్లు ఉన్నాయి, 275 ఏవైతే మన దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి. ఈరోజు రామ్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రాబోయే 4-5 సంవత్సరాలు ఒక సంవత్సరంలో ఒక 10 సీ ప్లేన్స్ అభివృద్ధి చేయండి, 1-2 మేము ఇక్కడే వాడుకునే ఏర్పాటు చేస్తామని ఇప్పుడే ఆయనకు హామీ ఇచ్చాను. దాని ప్రకారం కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ప్రభుత్వం అనేది మొత్తం మనమే చేయాలనేది విధానం. ఈరోజు ప్రభుత్వ విధానం మనం ఒక పాలసీ ఇస్తే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు. దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాం, పీపీపీ విధానం అన్నాం. రోడ్లు వచ్చినా, విమానాలు వచ్చినా, విమానాశ్రయాలు వచ్చినా, లేకపోతే పవర్ వచ్చినా, లేకపోతే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా అన్నీ కూడా పీపీపీలో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు చాలామంది నేను టెలికమ్యూనికేషన్ పాలసీ మాట్లాడితే నా మీద వ్యతిరేకించారు. నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు చెప్తున్నా, సెల్ ఫోన్ తిండి కాదు, తిండి లేకపోయినా ఉండగలుగుతున్నారు. భర్త లేకపోతే భార్య ఉంటా ఉంది,